హలో బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు సింపుల్గా పులిహార, మ్యాంగో పులిహార చేసుకుందామండి. నేను చూపిస్తాను, ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఇదిగోండి, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండి మిరపకాయలు, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు. ఇది పచ్చి మామిడికాయతో చేస్తానండి. నేను పచ్చి మామిడికాయతో చేస్తాను ఈరోజు. చూడండి, పచ్చి మామిడికాయతోటి పులిహార చేస్తాను సింపుల్గా. మనం ఇంట్లో ఇది 1 year పెట్టుకుంటానండి ఇలా పచ్చి మామిడికాయలు. నేను లాస్ట్ ఇయర్ ఇవి ఇలాగా కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. టీ ఫ్రిడ్జ్లో 1 year ఉంటుందండి ఇట్లనే. పచ్చిమిరపకాయ ఇది పేస్ట్ చేసుకుంటాను. అది తర్వాత పేస్ట్ చేసుకుంటాను. ఇదిగోండి, మ్యాంగో నేను పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి డీప్ ఫ్రిడ్జ్ చేసి పెట్టుకుంటాను. అనేది 1 year ఉంటుందండి ఇట్లానే. మన నెక్స్ట్ ఇయర్ వరకు మన పచ్చి మామిడికాయ ఉంటుంది. ఇదిగోండి, పచ్చి మామిడికాయ పేస్ట్ చేశానండి. పేస్ట్ ఇదిగో రైస్ కొద్దిగా నేనేం చేశానంటే రైస్లో కలుపుకున్నామండి. ఈలోగా నూనె పెడతాను పొయ్యి మీద. నూనె కాగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఇవన్నీ కలుపుకున్నాం. నూనె ఇదిగోండి, నూనె వేసాను. నూనె కాగేలోగా మనం ముందు ఇదిగోండి, ఈలోగా రైస్ ఒక 1/2 kilo రైసు నేను మార్చి పెట్టుకున్నానండి. కొద్దిగా ఉప్పు సింపుల్గా చేస్తాను చూడండి. నేను కొద్దిగా టీస్పూన్ ఉప్పు. ఇదిగోండి, మనం నూరి పెట్టుకున్నాం కదండి పేస్ట్, మ్యాంగో పేస్ట్. అది ఇదిగోండి మ్యాంగో పేస్ట్. మీరు ఎంత పులుపు తింటే అంత వేసుకోండి, మీ ఇష్టం. మీరు ఎలా తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇట్లా ఈ మ్యాంగో పేస్ట్ అండ్ ఉప్పు ఇలా కలిపేసుకోవాలండి. రైస్ ఇలా కలిపేసుకోవాలండి. రైస్ మ్యాంగో పేస్ట్ అండ్ సాల్ట్ కలుపుకొని మనం పులుపు సరిపోయిందో లేదో చూసేసుకోవాలండి. పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను ఇప్పుడు అది చూస్తానండి. ఉప్పు నాకైతే సరిపోయిందండి. మీరు కావాలంటే కొద్దిగా మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ పల్లీలు వేసేస్తున్నాను. పల్లీల తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. ఈజీగా అండి. మీరు కొద్దిగా 1 గ్లాసుడు బియ్యం వాడుకున్నారనుకోండి. మామిడికాయ ఇష్టం అండి. మా ఇంట్లో మామిడికాయ పులిహార అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకని మామిడికాయ చేస్తున్నాను. ఇదిగోండి, తర్వాత శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి అండి. తర్వాత కరివేపాకు అండి. కొద్దిగా పసుపు ఇందులోనే వేసుకుంటానండి. నూనెలో పసుపు వాసన లేకుండా ఉంటుంది. కొద్దిగా వేగితే పసుపు వాసన లేకుండా ఉంటుంది. ఇదిగోండి, సింపుల్గా చేసుకోవచ్చు. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది.
జీడిపప్పు ఇవన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత సింపుల్గా టేస్టీగా అండి పులిహోర కలిపేసుకుందాం అండి. ఇదిగా ఈ రైస్లో ఇదంతా వేసుకుందాం మిశ్రమం. ఇదిగోండి పులిహోర రెడీ అండి. పులిహోర మ్యాంగో పులిహోర. అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, పులుపు చూసేసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి పులిహోర, మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మ్యాంగోతో చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా చేయండి. చేసి నాకు మీ సూచనలు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. ఇటువంటి పులిహోర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు నాకు ఇవ్వండి. ఏమన్నా ఆంటీ ఇలా చేశారు అలా చేశారని మీ కమెంట్స్ నాకు కావాలండి. మీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఓకేనండి. ఈరోజు వీడియో మ్యాంగో పులిహోర అండి. ఓకేనండి. ప్లేట్లో వేసుకుందామండి మనం. ఇదిగోండి వేడివేడిగా మ్యాంగో పులిహోర రెడీ. వేడివేడిగా మ్యాంగో పులిహోర రెడీ అండి. మ్యాంగో పులిహోర రెడీ. ఓకేనండి. బాయ్ అండి.